కాంగ్రెస్ లోకి వలసలు కంటిన్యూ అవుతున్నాయి. నేడు గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హస్తంగుట్కి చేరనున్నారు. జూలై 12న రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అరికపూడి గాంధీతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరతారని టాక్ వినిపిస్తోంది. నిన్న అరికపూడితో ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తాతా మధు, మరో ఎమ్మెల్సీ భేటీ అయ్యారు. వీరు ముగ్గురు కూడా నేడు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరుతుంది. జూలై 24 నుంచి బడ్జెట్ సమావేశాలున్నందున అప్పటిలోగా చేరికలు కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మూడు రోజుల క్రితం తెలంగాణ భవన్లో కేటీఆర్ నిర్వహించిన మీటింగ్ కు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఢుమా కొట్టారు. ముందస్తుగా నిర్ణయించిన ఇతర కార్యక్రమాలు ఉండడం వల్లే సమావేశానికి వెళ్లలేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేల లిస్టులో వీరి పేర్లు కూడా ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బండారి లక్ష్మారెడ్డి ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ సన్నిహితుడిగా పేరున్న రోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తన మామ మల్లారెడ్డితో కలిసి మరి రాజశేఖర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసొచ్చారు. అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ తదితరులకు గతంలో టీడీపీలో రేవంత్ తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. నేపథ్యంలోనే వారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారనే టాక్ నడుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, అమూల్య, ప్రస్తుతం అయితే మనం ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నాము. ఇక్కడ నివాసం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం, అంటే ప్రధానంగా మనం చెప్పాల్సినటువంటి అంశం చూస్తే మాత్రం, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి అంటే వలసల పర్వం అనేటువంటిది కొనసాగుతున్నటువంటి మనం చెప్పాలి. ఇదే నేపథ్యంలో ఈరోజు శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అయితే గత కొద్దిసేపటి క్రితమే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఆయనతో కూడా భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన అనంతరం ఆయన పూర్తి స్థాయిలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి చాలా సాధారణంగా కూడా కాంగ్రెస్ పార్టీలోకి అరికెపూడి గాంధీని ఆహ్వానించినట్టుగానే మనం చెప్పాలి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఇరువురు కూడా కలిసి పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. అనంతరం అంటే పార్టీలుగా ఇటు టీడీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కూడా కనపడింది. తర్వాత అనంతరం చూస్తే మాత్రం అంటే ఇటు టీడీపీ పార్టీని వీడి అరికెపూడి గాంధీ అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇదే నేపథ్యంలో అంటే ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేశారన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం అంటే బీఆర్ఎస్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరికెపూడి గాంధీ మాత్రం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ లేదు, బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు తాము కొనసాగినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలపడింది, ఇంకా మరింత పుంజుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడికి సంబంధించినటువంటి తెలంగాణ అభివృద్ధి రేవంత్ రెడ్డితో ఇటు కాంగ్రెస్ పార్టీతో ఖచ్చితంగా సాధ్యమవుతుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు అరికెపూడి గాంధీ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డితో పనిచేయటం అనేటువంటిది చాలా చాలా శుభ పరిణామంగా కూడా ఇటు ఆయన అరికెపూడి గాంధీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అరికెపూడి గాంధీకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు ఇటు శేర్లింగంపల్లి నుంచి పూర్తి స్థాయిలో చాలా తండోపతండాలుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా అంటే భారీ కాన్వాయ్తో, కనీసం దగ్గర 200 కార్ల కాన్వాయ్తో కూడా అరికెపూడి గాంధీ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అంశం చూస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా ఇటు రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి ఒక్కొక్కరుగా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అయితే మాత్రం 26 మంది ఎమ్మెల్యేలను తమ వైపుకి తిప్పుకోవాలి, 26 మంది ఎమ్మెల్యేలను తీసుకోవాలి, తద్వారా
2/3 వంతు అనేటువంటిది ఏదైతే ఉందో 2/3 వంతు ద్వారా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో చూస్తుంది అన్నట్లుగా అయితే మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం దగ్గర అయితే మాత్రం చాలా కోలాహలం అయితే కనిపిస్తుంది. అరకెపూడి గాంధీకి సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు చాలా భారీగానే ఇక్కడ చేరుకున్నారు. భారీ కాన్వాయిలతో చేరుకున్నారు. అదేవిధంగా ఆయన అనుచరులతో ఆయన అభిమానులతో పాటు ఇక్కడ కార్పొరేటర్లు కూడా పలువురు కార్పొరేటర్లు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ ద్వారా కూడా చూడొచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఏ స్థాయిలో కోలాహలం నెలకొంది, ఎంత సందడి వాతావరణం నెలకొంది అనేటువంటిది అయితే చాలా స్పష్టంగానే మనం చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇవంతా కూడా కార్యకర్తలంతా కూడా వచ్చినటువంటి ఈ భారీ కాన్వాయ్ కూడా మనం ఈ విజువల్స్ ద్వారా మనం ప్రత్యేకంగా చూడొచ్చు. సో మొత్తంగా చూస్తే మాత్రం ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన నేతలు వలస వచ్చారో అదేవిధంగా మళ్ళీ ప్రస్తుతం ఇటు రేవంత్ రెడ్డి సమక్షంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి అదే తరహాలో ఇతర పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి చూపు కాంగ్రెస్ వైపు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా పుంజుకోవటమే కాకుండా చాలా ఇంకా మరింత బలిష్టమైనటువంటి మరింత బలపడే దిశగా కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు తెలంగాణ అభివృద్ధి కావచ్చు, తెలంగాణ అభివృద్ధి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. ఏదైతే ఇటు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఎవరిదైనా కానీ ఏ సమస్య తీరాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీనే ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం చూపగలదు అనేటువంటి నేపథ్యంలోనే తాను ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అన్నట్టుగా కూడా అరికెపూడి గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. అమూల్య. ఓకే తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో కనుక చేరినట్టయితే బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి అయితే చేరుతుంది. అలాగే కాంగ్రెస్ ఇంకొక డెసిషన్ కూడా తీసుకుంది. జూలై 24 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నందున అప్పట్లోగానే ఈ చేరికలన్నీ కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది కదా. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా మూల్యం. ఎందుకంటే ఇప్పటికే సంఖ్య 9కి ఎమ్మెల్యేల సంఖ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సంఖ్య 9కి చేరుకున్నప్పటికీ కూడా ఈ సంఖ్య ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అయితే మాత్రం 26 మంది ఎమ్మెల్యేలను తమ వైపుకి తీసుకోవాలి, తమ వైపుకి తిప్పుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా కానీ అదే పూర్తి స్థాయి మెజారిటీ ఉండటంతో పాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఇంకా మరింత పటిష్టమైనటువంటి దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ బిల్లునైనా కానీ ఆమోదింపజేసుకునే విధంగా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా సాఫీగా సజావుగా ముందుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అంటే అభివృద్ధికి కుంటి పడకుండా ఉండే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో 26 మంది ఎమ్మెల్యేలను అయితే తమ వైపుకి తిప్పుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో 2/3 వంతు అంటే 2/3 వంతుగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు అంటే పూర్తి స్థాయిలో వాళ్ళని తీసుకోవడం ద్వారా విలీనం అంటే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా కూడా పూర్తిగా ఇంకా మరింత బలమైనటువంటి పట్టు సాధించవచ్చు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలంతా కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. మరొక 2 రోజుల్లో మరికొంతమంది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వచ్చి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపుకి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వలసల పర్వం అయితే కొనసాగుతుంది అన్నట్లుగా మనం చెప్పాలి. మూల్య. ఓకే తేజ, ఇప్పుడు చూసినట్టయితే 3 రోజుల క్రితం తెలంగాణ భవన్ లో కేటీఆర్ నిర్వహించిన మీటింగ్ అయితే శేరిలింగంపల్లి కానివ్వండి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఇలా కొన్ని ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు అయితే రాలేదు కదా. సో హాజరవ్వలేదు. సో వాళ్ళకి వర్క్స్ ఉండి హాజరవ్వలేదని అయితే ఎమ్మెల్యేలు అయితే చెబుతున్నారు. బట్ ఇదంతా వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా అంటే ముందే స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలని చెప్పేసి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి తేజ? అంటే అమూల్య, ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రత్యేకించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే గతంలో టీడీపీలో రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసినటువంటి నాయకులంతా కూడా వీరంతా కూడా కలిసి పనిచేసినటువంటి నాయకులు కావడంతో వారంతా కూడా అంటే గతంలో టీడీపీలో
రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన వారంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన సీఎం హోదాలో ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వం బలపడుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి నాయకత్వానికి చాలామంది ఆకర్షితులై తాము వస్తున్నాము, రేవంత్ రెడ్డితో పనిచేయాలి, అదేవిధంగా రేవంత్ రెడ్డితో తెలంగాణ అభివృద్ధిలో ఇటు రేవంత్ రెడ్డి వేసేటువంటి అడుగుల్లో తాము కూడా ఒక అడుగు కలపాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఈ పార్టీకి, అంటే ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా 5 ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ నిర్వహించినటువంటి సమావేశానికైతే డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి. 2 ఎమ్మెల్యేలు అయితే మాత్రం తమకు కొన్ని రకాలైనటువంటి కారణాలు లేదా అనారోగ్య కారణాల వల్ల తాము హాజరు కాలేకపోతున్నామంటూ కూడా చెప్పారు. కానీ వారంతా కూడా అంతర్గతంగా అయితే మాత్రం ఇటు పూర్తి స్థాయిలో చర్చల్లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతోటి వారంతా కూడా రేవంత్ రెడ్డిని కలవాలనేటువంటి, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం కూడా వారు చూశారు. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఆ విధంగా కూడా వారు ఆ ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో వారంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. మనం చూస్తే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి పరిస్థితి చూసాం. ప్రస్తుతం తాజాగా చూస్తే మాత్రం అరికిపూడి గాంధీ, శేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ అయితే ఇప్పుడు ప్రస్తుతం గత కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి ఆయన సమక్షంలోనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారన్నట్టుగా చెప్పాలి. సో మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి వైపుకి ఇతర పార్టీల నుంచి వలసల పర్వం కొనసాగుతుంది అన్నట్లుగా మనం చెప్పాలి. ఇంతకుముందు మీరు అన్నట్టు ఈ వలసల పరంపరను ఆపడానికి బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు చూసినట్టయితే ఇంకా స్టిల్ మంతనాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పలువురు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా రేపు ఎల్లుండి భారీ చేరికలు ఉన్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ లో. ఈ వలసల వెలువను ఆపడానికి బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందంటారు? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇంకా చూస్తే మాత్రం మనం నిన్నటి నుంచి మనం రాజ్ న్యూస్లో కూడా మనం ప్రత్యేకంగా కూడా మనం ప్రస్తావిస్తూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి 4 రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ 4 రాజ్యసభ సభ్యులు కూడా వారంతా కూడా బీజేపీ వైపుకి వెళ్ళిపోతున్నారు. వారిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది ఫలించడం లేదు అనేటువంటిది కూడా మనం ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అంటే కేటీఆర్ త్వరలోనే ఒక పాదయాత్ర కూడా మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు, ఆయన చేయబోతున్నారు. కలిసి కొట్లాడదాము, ఉండండి, పార్టీ ఖచ్చితంగా మనది అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళదాము అనేటువంటి స్థాయిలో కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా అంటే ప్రధానంగా చూసేటువంటి అంశంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో గౌరవం అనేటువంటిది లేదు అనేటువంటిది ప్రత్యేకంగా కూడా నాయకుల దగ్గర నుంచి వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రాపర్ గా వాల్యూ లేదు అంటే ఆ ఎమ్మెల్యేలు సీఎం ని కలవడానికి వచ్చినా సరే బయటనే వెయిట్ చేపించేవారు, అసలు వాల్యూ లేదు, ప్రాపర్ వాల్యూ ఇవ్వకపోయే వాళ్ళని చెప్పారు. సో ఇంత పెద్ద ఎత్తున వలసలు వెలువెత్తడానికి కారణం అదే అని చెప్పుకోవచ్చు తేజ? సో ఖచ్చితంగా తప్పకుండా చెప్పొచ్చు అమ్ములు. ఎందుకంటే ఎవరైనా కానీ ఏ నాయకుడైనా కానీ అంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు, వారంతా కూడా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలను మెప్పించి ప్రజలను ఒప్పించి ఓటు ద్వారా ఆ ప్రజలందరి సమ్మతితో వారంతా కూడా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు. కానీ ప్రజాప్రతినిధులకే ఇటు సీఎం అపాయింట్మెంట్ దొరికేటువంటి పరిస్థితి లేకపోతే ప్రజాప్రతినిధులకే కనీసం అపాయింట్మెంట్ కాదు అంటే అక్కడికి ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి వారికి ఒక స్పందనే కరువు అయితే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వారే గంటలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం లేదంటే మంత్రుల అపాయింట్మెంట్ కోసం కొంతమంది పడిగాపులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుంది అనేటువంటి స్థాయిలో కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్యలన్నీ ఇలాంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఇదే నేపథ్యంలో అంటే నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కనీసం ప్రజాప్రతినిధులకి గౌరవం లేదు, సీఎం అపాయింట్మెంట్ కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి స్థాయిలో కూడా వారంతా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎవరినైనా కానీ ఆదరిస్తుంది, ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది. కార్యకర్త స్థాయి దగ్గర నుంచి కూడా ఉన్నత పదవులు అధిరోహించినటువంటి నాయకుల వరకు వారందరికీ కూడా పూర్తి స్థాయిలో గౌరవిస్తుంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము అనేటువంటిది అయితే వారంతా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు అమూల్య. బీఆర్ఎస్ ఉనికి అంటే బీఆర్ఎస్ భవితవ్యం ఏంటి తేజ? ఇప్పుడు వలసలు అయితే కొనసాగుతున్నాయి కదా కాంగ్రెస్ లోకి, సో ఫర్దర్ గా బీఆర్ఎస్ ఉనికి ఏ విధంగా ఉండబోతుందంటారు? సో బీఆర్ఎస్ ఉనికి గురించి మనం ప్రస్తావించాల్సి వస్తే మాత్రం ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పలాయనం చిత్తగిస్తున్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్సీలు కూడా పలాయనం చిత్తగిస్తున్నటువంటి పరిస్థితి. రేపో మాపో
ఇటు రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీ వైపుకు పలాయనం చిత్తగించబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ఇదే నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది మాత్రం ఆ నలుగురే అనేటువంటి స్థాయిలో కూడా ఇటు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక పక్షాలు అన్నీ కూడా వ్యంగ్యాస్త్రాలు బీఆర్ఎస్ పైన చేస్తున్నట్లుగానే మనం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది. ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు మాత్రమే మిగులుతారు. మిగిలిన వారంతా కూడా ఖచ్చితంగా పలాయనం చిత్తగిస్తారు. అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేటువంటి వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. కానీ వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అందరినీ కూడా ఇంకా మిగిలినటువంటి ఎమ్మెల్యేలైనా ఇప్పటివరకు ఎవరైతే వలస వెళ్ళిపోయారో వారు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఉన్న ఎమ్మెల్యేలైనా కానీ కాపాడుకోవటానికి కేటీఆర్ అయితే మాత్రం చాలా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా వారందరినీ మెప్పించడంలో కానీ వారందరినీ కట్టడి చేయడంలో కానీ కేటీఆర్ అయితే మాత్రం విఫలమవుతున్నట్లుగానే తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. తేజ, ఒక పార్టీకి చెందిన ఒక కీలక నేత అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవి రెండు కూడా ట్విన్స్. సో బీఆర్ఎస్ కావాలనే తన ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ కాంగ్రెస్లోకి పంపిస్తుంది అని ఇలాంటి ఒక విమర్శలు అయితే చేశాడు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అంటే ఇలాంటి కామెంట్స్ వస్తున్నప్పటికీ కూడా కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే అంతర్గతంగా దోస్తానా ఉన్నట్లయితే గత ఎన్నికలలో ఇటు బీజేపీ పార్టీకి అంటే గడిచినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది? కొంతమంది నాయకులు బహిరంగంగానే తమకు బీఆర్ఎస్ పార్టీ తమకు సహకరించింది, ఈ సహకరించడం వల్లే బీజేపీ నాయకులు గెలిచారు అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా వినపడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఈ అంశాన్ని అయితే మాత్రం పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవన్నీ కూడా విమర్శలే. మరి అలా అనుకున్నప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీ వైపుకి రాకుండా అంటే ఎవరైతే రాజ్యసభ నలుగురు సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి నేపథ్యంలో రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి నలుగురు సభ్యులు ఉన్నారు. కానీ ఆ నలుగురు సభ్యులు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ వైపుకు రాలేదు? ఎందుకు బీజేపీ పార్టీ వైపుకి ఎందుకు అడుగులు వేస్తున్నారు? ఇటు కేసీఆర్ సూచనలతో ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇద్దరు కూడా ఎందుకు ఢిల్లీ వెళ్ళారు? ఢిల్లీ వెళ్ళి అక్కడ బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపి ఒక అంతర్గత ఒప్పందం ఎందుకు చేసుకున్నారు అనేటువంటి స్థాయిలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం గమనించవచ్చు. ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా అంటే ఒక అలజడి సృష్టించేటువంటి లేదా కొంత కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఈ విధమైనటువంటి కామెంట్స్ చేస్తుంది అనేటువంటి వ్యాఖ్యలైతే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా పూర్తిగా స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ స్వేచ్ఛ దొరుకుతుంది, ఇక్కడ గౌరవం దొరుకుతుంది అనేటువంటి నేపథ్యంలోనే అందరూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఇంకా ఇతర పార్టీల నుంచి కూడా చాలామంది నాయకులు కావచ్చు లేదంటే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కావచ్చు వీరు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకి అడుగులు వేయడానికి ప్రధాన కారణం గౌరవం లభిస్తుంది. ఖచ్చితంగా ఒక స్పందన అనేటువంటిది ఉంటుంది. ఏదైనా సమస్య ఉన్నా కానీ వారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ దాన్ని సత్వరమే పరిష్కారం చేసే దిశగా కూడా కాంగ్రెస్ నాయకత్వం అనేటువంటిది ఎప్పటికీ కూడా ప్రజల పక్షాన ముందుంటుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.